దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ దినము ధ్యానం కొరకై ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, బైబిల్లో నుండి ఈ దినము ధ్యానం కొరకై కీర్తన గ్రంథం 121వ కీర్తన 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 121వ కీర్తన గ్రంథం 121వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. 121:1 చదవండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి, కీర్తనకారుడు, భక్తుడు, ఆయన ఈ కీర్తన యాత్ర కీర్తన అని అంటారు. ఈ కీర్తన యాత్ర కీర్తన అనగా వాళ్ళు ఆ ప్రయాణంలో ఉంటూ రాసుకున్న కీర్తన ఈ కీర్తన. అయితే ఈ కీర్తనలోని ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళుతున్నాను నా మార్గంలోని మొత్తం నాకు కొండలు, లోయలు, గొట్టులో, ఉసుక, ఈ తప్ప ఇంకేమీ కనబడట్లేదు. అయితే ఆయన అంటున్నాడు ఒక మాట. ఏమంటున్నాడంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. నాకు సహాయం చేసేది ఎవరు? నాకు సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరు? నా ఎదుట కొండలే ఉన్నాయి, నా ఎదుట లోయలే ఉన్నాయి, నా ఎదుట ఉసుక దిబ్బలే ఉన్నాయి, నా ఎదుట ఈ ఉసుక తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మాకు సహాయం చేసేది ఎవరు? క్రైస్తవులో ఆమేన్. హల్లెలూయా. నిజమే. ఈ మాటను మనం ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితానికి వచ్చేసి మనం కూడా ఆలోచిస్తే పలుసార్లు మనకు అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది అంటే, ఈ ప్రతికూలమైన పరిస్థితులలో నాకు సహాయం చేసేది ఎవరు? ఈ అప్పుల బాధల నుంచి నన్ను విడిపించేది ఎవరు? ఈ నాకు వస్తున్న ఈ యొక్క భయంకరమైన రోగాల నుండి నన్ను విడిపించేది ఎవరు? నా కుటుంబ పరిస్థితులను సరిచేసేది ఎవరు? నా ప్రతి స్థితిగతులను సరిదిద్దేది ఎవరు? నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు అని మనకు పలుసార్లు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీ మట్టికి మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ అది మీ అంతర్గతానికే తెలుసు. కానీ నా మట్టుకు నేను చెప్పగలుగుతాను. ఏమంటారంటే, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అయ్యో ఈ పరిస్థితి నుండి నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు అని అనుకుంటానండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు జరిగిన సందర్భం ఏంటంటే, గిద్దోను అనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక మిద్యానీయుల వారికి బానిసై మిద్యానీయుల కింద వారు ఉంటూ ఒక లోయలో, కొండలలో ఆయన దాక్కొని గోధుమలు దంచుకుంటూ ఉన్నాడు. దంచుకుంటూ ఉంటే ఇప్పుడు మిద్యానీయులు అనబడుతున్న శత్రువులు ఈ గిద్దోని మీద, ఈ ప్రజల మీద, వీరి మీద పడటానికి వస్తున్న సందర్భంలో ఆయన ఆ రాళ్ళు చాటున జాపుకొని ఆ గోధుమలు దంచుకొని ఆయన కడుపు నింపుకోవాలని చూసుకుంటున్న పరిస్థితుల్లో ఏమైందంటే, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు దేవుడు గిద్దోని దగ్గరికి దిగి వచ్చాడు. క్రీస్తులో ఎవరి దగ్గరికి? గిద్దోని దగ్గరికి దిగి వచ్చి గిద్దోనితో అంటాడు, పరాక్రమ కలిగిన బలద్దుడా గిద్దోన్, నేను నీకు సహాయం చేయబోతున్నాను, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. కాబట్టి ఇక నువ్వు ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళిపో, వారి మీద నీకు జయం ఇవ్వబోతున్నాను అనే మాట గిద్దోనితో మాట్లాడినప్పుడు గిద్దోని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపోవాలని చెప్పారుగా. మీ కాడికి వచ్చినప్పుడు కూడా ఇదే చెప్తారు కానీ. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోవాలి. అయితే జరిగిన సందర్భం ఏంటంటే,
ఆయన మాట చెప్పాడు, దేవదూత వచ్చి ఆ మాట చెప్పింది, ధైర్యపరిచింది, నేను నీకు సహాయం చేయబోతున్నాను, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను, నువ్వు వెళ్ళు అని మాట చెప్తే, ఇప్పుడు గిద్దోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనకి ఇది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది ఈ మాటలని. ఈ గిద్దోను ఏం చెప్తున్నాడంటే, అయ్యో నా గోత్రము అన్ని గోత్రముల కంటే చిన్న గోత్రం. అమ్మా ఎన్ని గోత్రాల కంటే? అన్ని అంటే 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల కంటే చిన్న గోత్రం మనుష్య గోత్రం. అది పోనీ కుటుంబం ఏమైనా పెద్దదా అని అంటే, ఆ అన్ని కుటుంబముల కంటే మా కుటుంబం చిన్నది. పోనీ నేనేమన్నా బలవంతుడును ధైర్యవంతుడినా అని అంటే, నేను బలవంతుడును ధైర్యవంతుడు అంతకంటే కూడా కాదు. ఇప్పుడు నా బలం చూసుకొని పోదామన్నా నా బలం లేదు. పోనీ నా కుటుంబ బలం చూసుకొని పోదామన్నా నా కుటుంబ బలము లేదు. పోనీ నా గోత్రమును బట్టి నేను వెళ్దామన్నా నా గోత్రం కూడా చిన్నదే. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను పోంటావేంటి, నేను పోను అని అంటాడండి. దేవునికి స్తోత్రం, ఆమె హల్లెలూయా. ఇక్కడ అర్థమవుతుందా? గిద్దోని ఆలోచన అర్థమవుతుందా? అంటే నేను బలహీనుడును, నా కుటుంబం బలహీనది, నా గోత్రము కూడా బలహీనమైనది. కాబట్టి ఇప్పుడు నేను పోయి నేను జయం పొందలేను, నేను విజయాన్ని పొందలేను. ప్రజలో నేను విజయాన్ని చూడలేను, కాబట్టి నేను వెళ్ళను అని గిద్దోను మాట్లాడతాడు. ఇప్పుడు ఒక మాట వినండి, సర్వశక్తి కలిగిన దేవుడు వచ్చేయమన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా వస్తాను, నువ్వు వాళ్ళ మీద జయమును పొందుతావు అని దేవుడు మాట్లాడితే, ఇప్పుడు దేవుని సహాయమును అందుకున్న వ్యక్తి దేవుని సహాయం బట్టి, దేవుని తోడుపాటును బట్టి వెళ్ళాలి. కానీ ఇతడు ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? తన మనసు, తన కుటుంబం మీద, తన బలం మీద, తన గోత్రం మీద ఆధారపడ్డాడండి. దేవునికి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా. అంటే మనుషుల వైపు చూస్తున్నాడు. అంటే నాకు బలం లేదని ఆయన బలాన్ని చూసుకుంటున్నాడు. నా కుటుంబం బలమైంది అని కుటుంబం వైపు, బలమైంది కాదు అని కుటుంబం వైపు చూస్తున్నాడు. నా గోత్రము బలమైనది అని గోత్రం వైపు చూస్తున్నాడు. కానీ ఇదిగో వీటన్నిటికి మించిన సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఏం చేస్తున్నాడంటే మర్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను, దేవుడేమో సహాయం చేస్తానని చెప్తే ఈయన అంటాడు, నాకు నీ సహాయం కాదు, మనుషుల సహాయము లేదు. ఏంటంటే దేన్ని బట్టి పోనంటాను, ఇప్పుడు మనుషుల సహాయం లేదు, నాకు బలం లేదు, నేను పోను, నా గోత్రం పెద్దది కాదు, నేను పోను, నా కుటుంబం పెద్దది కాదు, నేను పోను అంటే ఈయన మనుషుల మీద ఆధారపడుతున్నాడు గిద్దోను. ఈరోజు పలు సందర్భాలలో దేవుడు మనకి సహాయముగా, సహకారిగా సహాయము చేయాలని, మనల్ని జయమునివ్వాలని, మనకు తోడే ఉండి విజయాన్ని కలిగి చేయాలని దేవుడు చూస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని సహాయాన్ని కోరుకో. మా దేవుని సహాయాన్ని కోరుకో. ఏ సహాయం కోరుకుంటామంటే మన బంధువుల సహాయాన్ని, మన కుటుంబ సహాయాన్ని, మన ఇరుగు వాళ్ళకి సహాయాన్ని కోరుకుంటావు. కానీ అసలు నీకు సహాయం చేయగలిగిన దేవుణ్ణి కోరుకో. దేవునికి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ మనము బలహీనలు అయిపోతున్నాం, మనం ఎక్కడ సహాయం పొందలేకపోతున్నాం. ఎందుకు సహాయం పొందలేకపోతున్నామంటే మనము మనుషుల వైపు చూస్తున్నాం. అర్థమవుతుందా? మనుషుల వైపు, నరుల వైపు చూస్తున్నాం. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 60వ కీర్తన 11వ వచనంలో ఏమనుంటుంది అంటే, మనుషుల యొక్క సహాయము వ్యర్థమని ఉంటుంది. అక్కడ ఏమనుంటుంది? మనుషుల సహాయము వ్యర్థం. కానీ మనమేం కోరుతామంటే మనుషుల సహాయం కోరుతాం. ఈరోజు ఆ పేరు కలిగిన వారి సహాయం కోరుతాం, అధికారం కలిగిన వారి సహాయాన్ని కోరుతాం, అమ్మా డబ్బు కలిగిన వారి సహాయాన్ని కోరుతాం, బలం కలిగిన వారి సహాయాన్ని కోరుతాం. కానీ మనకు సహాయము చేయగలిగిన దేవుని సహాయం అడగలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా. నిజం. అందుకే ఈరోజు మనం సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. సహాయము చేయగలిగిన దేవుడిని మనం మర్చిపోతున్నాం.
మనకి సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆదిలోనే దేవుడు సర్వ సృష్టిని నోటి మాటతో కలగజేశాడు. భూమిని, ఆకాశాన్ని, పక్షులను, జీవులను, జీవరాశులను సమస్తం నోటి మాటతో కలగజేశాడు. ఆదిలోనే ఒక నరుడిని తన చేతులతో దేవుడు చేసుకొని ఆ నరుడిని ఎదుటికి ఈ కలగజేసి అన్ని తీసుకొచ్చి పెడితే ఆ నరుడు ఏం చేశాడంటే వాటన్నిటికీ పేర్లు పెట్టి పంపించేశాడు. ఏ జీవులు, ఏ పక్షులు, ఏ వచ్చినాయో వాటన్నిటికీ పేర్లు పెట్టి పంపించేస్తే ఇప్పుడు అతడు ఒక్కడే మళ్ళీ మిగిలిపోయాడు. ఎవరు? ఆదాము ఒక్కడే మిగిలిపోతే ఇప్పుడు దేవుడు తలంచుతాడు. ఏమంటాడో తెలుసా? అయ్యో, ఆదాము ఒక్కడే ఉన్నాడే, ఆదాముకి సహాయం చేయవారు లేరే, ఆదాముకు సహాయం చేయగలిగిన సహకారిని నేను అంటే మనకి సహాయం చేయాలి అని మనసు కలిగింది ఎవరికి అనంటే అది దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక మనుషునికి సహాయం చేయాలని మనసు కలిగేది ఎవరికి అంటే అది నజరేయుడైన యేసుకే. క్రీస్తులో ఆయన ఒక్కడికే నా బిడ్డ, నా కుమారుడు, నా పోలికలో, నా రూపంలో, నా యొక్క స్వరూపంలో చేయబడిన వ్యక్తి. ఇదిగో నేను ఈ వ్యక్తికి సహాయం చేయాలి అని తలంచేది ఎవరంటే దేవుడే. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని సహాయాన్ని కోరం. ఇక్కడ గిద్దోని పరిస్థితి కూడా అదే. దేవుడేమో నేను నీకు సహాయం చేస్తాను, తోడుగా ఉంటానని మాట్లాడాడు. కానీ గిద్దోనేమో నాకు బలం లేదు, నా కుటుంబం బలమైనది కాదు, నా గోత్రం బలమైనది కాదు అంటే మనుషుల బలాన్ని, ఆయన బలాన్ని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు సహాయం చేస్తే నేను సమస్తము జయిస్తాననే విషయాన్ని మర్చిపోయాడు గిద్దోని. నా దేవుని సహాయం నాకుంటే చాలు, నేను దేనినైనా జయించగలుగుతాను అనే విషయాన్ని మర్చిపోయాను. నేను అంటాను, ఈరోజు మనం దేవుని సహాయాన్ని కోరుకోకుండా ఎవరెవరు సహాయాలు కోరుతున్నావు? ఎవరు సహాయం కొరకు పరుగులెత్తుతున్నావు? ఎవరు సహాయం చేస్తే ఇదిగో నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటానని పరుగులెత్తుతున్నావు? ఎవరు సహాయం చేస్తే ఇదిగో నా స్థితి మారుతుందని పరుగులెత్తుతున్నావు? దేవుని లేఖనము చెబుతుంది, భూమి మీద ఉన్న ఏ నరుని సహాయమును కోరుకున్న ఆ సహాయము కొంతకాలమే. క్రైస్తులో శాశ్వతముగా ఆ సహాయం నిలబడదు. మనుషుడు చేసే సహాయం ఎంత అంటే అది కొంతకాలమే. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే భర్త భార్యకి సహాయం చేస్తాడు ఎంతకాలం? ఆయన బతుకున్నంత కాలం. అది కరెక్ట్ పాయింట్. ఎంతకాలం? ఆయన బతుకున్నంత కాలం. ఆయన చచ్చిపోయాక చేస్తాడు. ఇంకా ఆయనే లేదు, ఇంకా ఆయన. మరి భార్య భర్తకి చేసేది ఎంతకాలం? ఆమె బతుకున్నంత కాలం. మరి పిల్లలు తల్లిదండ్రులు చేసేది వాళ్ళు బతుకున్నంత కాలం. పిల్లలు తల్లిదండ్రులు చేసేది వాళ్ళు బతుకున్నంత కాలం. అమ్మా, ఎవరైనా సహాయం చేసేది ఏంటంటే కొంతకాలమే. అంతేగాని మన అంతవరకు మా అమ్మ ఉంది, మా అమ్మ నాకు నేను చచ్చేంత వరకు సహాయం చేసింది అనే ధైర్యం నేను చెప్పగలను, గట్టిగా చెప్పలేను. ఎందుకో అంటే అది కొంతకాలమే. మా అమ్మ సహాయం అంతకాలం అంటే కొంతకాలమే. ఇప్పుడు కొంచెం ఆమె తిరిగి అంతకాలమే నాకు కొంచెం సహాయం. ఆ తర్వాత మంచం పడితే ఆ సహాయం నాకు అందిద్దా? అందుతో ఇక నేను ఒంటరి వాడిని అయిపోతాను. నేను అంటున్నాను, మనుషుల సహాయము కొంతకాలమే. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త యొక్క దేవుని సహాయము అది కొంతకాలము కాదు, శాశ్వత వరకు ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు సహాయం చేస్తే అది తరతరాలుగా నిలిచిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం తరతరాలుగా నిలిచిపోయే సహాయాన్ని కోరుతున్నామా? కొంతకాలం నిలిచి ఉండే సహాయాన్ని కోరుతున్నామా? అది కొంతకాలం ఉండే సహాయాన్నే కోరుతున్నాం. కానీ తరతరాలు నిలిచి ఉండే సహాయాన్ని మనము కోరుకోలేకపోతున్నాం. మనకి సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. అందుకే ఈ కీర్తనకారుడు అన్నాడు, అయ్యో ఈ కొండలు, ఈ లోయలు, ఈ తప్ప నాకు ఏం అవ్వట్లేదు, ఇటువైపు చూసి అడుగుతున్నాను, నాకు సహాయం చేసేది ఎవరు మనకి సహాయం చేసేది? క్రీస్తులో
సహాయం చేయగలిగిన దేవుడు ఎవరు అని అంటే బైబిల్ గ్రంథము చెప్పగానే చెబుతున్న మాట ఏంటంటే ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సృష్టి ప్రారంభంలోనే ఆదాముకి సహాయం చేయాలని తలంచిన దేవుడు ఆయన. ఆయన నుంచి మొదలుకొని ప్రతి మానవునికి సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన సృష్టించిన సృష్టికర్తకు యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు మనకి సహాయం చేయవలే. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, మనుషులు సహాయం కొరత. వాళ్ళ సహాయం ఎంతసేపు అంటే కొంతసేపు అవుతుంది. ఇగో వాళ్ళు ఒక పిరికడ పెట్టనుకో, డబ్బులు కట్టలో ఒక పిరికడ పెట్టి ఇచ్చారనుకో, అది ఉన్నంత కాలమే. అదే దేవుడే ఆ పిరికడ పెట్టి ఇచ్చాడు అనుకో, ఎంతకాలం ఉంటుంది తెలుసా? జీవితాంతం కాదు, మీ పిల్లలు కూడా తరిసిపోతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన చేయ అంత పెద్ద క్రైస్తవులో. ఆమె హల్లెలూయా. నా చేతికి పడితే ఎన్ని కట్టలు పడతాయి చిన్నసి చెప్పండిలే. ఒక 5-6 కట్టలు పడతాయి అనుకోండి, అంతకంటే ఎక్కువ పడతాయా? పట్టవు. 5-6 కట్టలు ఇచ్చాను అనుకో, అది ఎంతకాలం అవుతుంది నీకు? కొంతకాలం. అదే దేవుడే కట్టలు పడుకునితే మామూలుగా రావు. ఆయన భూమి పాదపీఠం అంట. అంటే ఈ భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన చెయ్యి ఎంత ఉంటుందో, ఆ చేతితో నీకు ఒకసారి కట్టలు ఇస్తే ఎంత ఉంటాయో చెప్పలేరు. నేను అనేది అదే. అందుకోసమే మనం మనుషుల సహాయం కోరద్దు, మనుషులు సహాయం వ్యర్థం. అది దేవుడి సహాయం కోరుచుడు. దేవుడు ఒక్కసారి నీకు సహాయం చేస్తే అది తరతరాలుగా నిలిచిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన సహాయము మనకి ఎలా వస్తుంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను పాయింట్ వచ్చాను. అసలు ఇప్పుడు ఆయన సహాయం మనకి ఎలా వస్తుంది? ఆయన సహాయం కావాలి అని సేపు మాట్లాడుకున్నాం. మనుషుల సహాయం అర్థం అని మాట్లాడుకున్నాం. దేవుడే మనకి సహాయం చేసేవాడు అని మాట్లాడుకున్నాం. మంచిది. అయితే ఇప్పుడు ఆయన సహాయం మనకి ఎలా వస్తుంది? ఆయన మనకు ఎలాంటి సహాయం చేస్తాడు? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన మనకి ఎలాంటి సహాయం చేస్తాడు? ఆయన సహాయం చేసే విధానం ఎలా ఉంటుంది? ఆయన సహాయం చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన సహాయం మనకి ఎలా వస్తుంది అనే విషయాలను ఒక 2-3 మాటలకి నేను చెప్తాను. శ్రద్ధగా వినండి, రాయండి. వచ్చే వారం అడుగుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎలాగూ ఆయన సహాయం ఎలాగ వస్తుంది అని అంటే, చూడండి కీర్తన గ్రంథము అక్కడే 124:8 కీర్తన గ్రంథం 124వ కీర్తన 8వ వచనం చదవండి. భూమాకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ మనకు సహాయం వస్తుంది అంటే ఆయన నామమును బట్టి సహాయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామమును బట్టి సహాయం రావట్లేదు దగ్గర. ఆయన నామాన్ని బట్టి సహాయం రావట్లేదు అనంటే ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించి ఏదైతే అడుగుతావో ఆయన నామములో అడుగుతున్నంత నీకు సహాయంగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీకు ఎవరయ్యా సహాయం చేసేదంటే భూమాకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే నీకు సహాయం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నరుని వలన నీకు సహాయం కాదు. ఈ భూమిని ఇగో నీకు అగబడుతున్న ఈ భూమి, ఈ ఆకాశం ఉందే, దీన్ని సృజించిన దేవుడు ఉన్నాడే, ఆ సృజించిన దేవుని నామములోనే నీకు సహాయం తప్ప మరి ఎవరి ద్వారా సహాయం రాదు. ఆదాముకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టించిన దేవుడే, అంటే కలుగు చేసుకున్న దేవుడే సహాయం చేశాడు ఆదాముకి. అది మొదలుకొని మనందరికీ కూడా సహాయం చేస్తూ వస్తున్నాడు. ఈరోజు మనకి సహాయము సృష్టికర్తకు దేవుడు, అంటే భూమాకాశములను సృజించిన యెహోవా నామం వలనే, అనగా యేసుక్రీస్తు నామం వలనే మనకి సహాయము కలుగుతుంది. కానీ మరి దేని ద్వారా మనకి సహాయము కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించి, ఆయన నామాన్ని నువ్వు పలుకుతూ, ఆయన నామాన్ని నువ్వు కొనియాడుతూ, ఇదిగో నువ్వు ఆయన నామాన్ని మొరపెడుతూ, ఆయన నామాన్ని ఉచ్చరించి పలుకుతూ అడిగితే నీకు ఆ సహాయం అందుతుంది. అవును అయ్యా, యేసు నామములో అడుగుతున్నాను, నాకు కార్యం చేయండి అంటే ఆయన నామమును బట్టి నీకేమవుతుంది?
కలుగుతుంది, ఆ సహాయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇదే కీర్తన గ్రంథంలో ఇంకొక మాట అంటాడు కీర్తనకారుడు. ఏమంటాడంటే 79 కీర్తన గ్రంథం 79:9 ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 79:9 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మా రక్షణకర్తయగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించుము, మమ్మను రక్షింపుము. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంట? నీ నామమును బట్టి మా పాపాలను పరిహరింపుము, అనగా కడిగివేయము, తీసివేయము, నీ నామమును బట్టి మమ్మల్ని రక్షింపుము. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏ నామమున మన పాపాలు కడిగివేయబడతాయి? ఏ నామమున మనం రక్షించబడతాం అని అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడిన మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 22:16 అంటాడు, ఇదిగో ఆయన నామమును బట్టి నీవు పాపములను కడిగి వేసుకో. ఎందుకు ఆలస్యం చేస్తావు? లెగిసిపోయి ఇదిగో యేసు క్రీస్తు నామములో నువ్వు ఇప్పుడే నీ పాపమును కడిగి వేసుకో. క్రీస్తులో ఆయన నామమును బట్టి నీ పాపములు కడిగి వేయడానికి సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన నామమును బట్టి నీ శాపాలను తీసివేస్తాడు. ఆయన నామమును బట్టి నీకు ఐశ్వర్యమును కలగజేస్తాడు. ఆయన నజరేయుడైన యేసు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరత అక్కర్లో తీర్చబడును అని అంటే ఆయన నామములో మన అవసరతలు తీర్చబడతాయి, మనకు ఐశ్వర్యం ఇవ్వబడుతుంది. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆ సహాయం మనకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొదటి మాటగా మనతో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నామమును బట్టి మనకు సహాయము వస్తుంది. ఆయన నామమును ఉచ్చరింపకుండా మరి ఏ నామమును ఉచ్చరించినా నీకు సహాయం రాదు. అందుకే మరొక మాట అంటాడు అపోస్తుల కార్యాల గ్రంథంలోనే, ఆయన నామమునే రక్షణ పొందుదుము కానీ మరి ఏ భూమి కింద ఉన్న ఏ నామములోని మనకి రక్షణ రాదు. చూడండి అన్నమాట, అపోస్తుల కార్యాల గ్రంథం 4:12 అంటాడు అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 4:12. అపోస్తుల కార్యాల గ్రంథం 4:12 అంటాడు. మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము పరిశుద్ధులముగా పవిత్రులముగా మార్చబడాలి అని అంటే ఇది యేసు నామములోనే. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని లేఖనం చెప్తుంది పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును పరిశుద్ధులే లేరు. అందరూ ఆయన అనుకరించు మహిమను కోల్పోయి అందరూ కూడా ఆయనకు దూరస్తులైపోయారు, ఆయనకు దూరముగా జీవిస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లోని ఇప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరచుటకు, ఆయన మన పవిత్రపరచుటకు, ఆయనతో మనం ఉండటకు చేయటానికి ఆయన నామాన్ని మనకి ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు నామము అన్ని నామముల కంటే పైనామముగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడు ఒక పాట పాడాడు, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, అన్ని తరముల కన్నా కరిగించదగిన శ్రీ యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయము. యేసు నామం స్వర్గతుదా జయం జయము, సాతాను శక్తులు లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కన్నా ఆయన నామం పైగా. ఎందుకు తెలుసా? నీకు సహాయం చేయడానికి పైగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీకు సహాయం కలగాలంటే అది నీ పాపముల నుంచి సహాయమా,
నీకు అప్పుల బాధ నుంచి సహాయమా? నువ్వు ఏ విషయంలో నీకు సహాయం కలగాలన్నా ఇదిగో యేసు నామములో తప్ప మరి ఏ నామములోనికి నీకు ఏది సహాయము రాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో, పాత నిబంధన గ్రంథంలో మనం లేఖనంలో ధ్యానిస్తే చెప్పగానే చెప్తున్న మాట ఆయన నామములోనే నీకు సహాయం. క్రీస్తులో అది ఏ విషయంలోనైనా నీకు ఏది అక్రమం ఉందో నాకు తెలియదు, నీకు ఏది కావాలో నాకు తెలియదు, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో నాకు తెలియదు, కానీ అది నువ్వు పొందుకోవాలి అనంటే, దేవుని సహాయం నీకు రావాలి అనంటే ఆయన నామములో నువ్వు అడిగితే నీకు సహాయం వస్తుంది. క్రీస్తులో ఆయన నామములో నువ్వు అడగకుండా నాకు సహాయం రావట్లేదు దగ్గర, నాకు సహాయం లేదు దగ్గర అనంటే సహాయం అన్న తప్ప ఇంకా రాదు. నేను అంటున్నాను, నువ్వు ఎన్ని 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 చోట్లకి తిరిగి వచ్చినా యేసు నామములో నువ్వు అడిగి పొందుకుంటేనే నువ్వు పొందుకోగలుగుతావు, కానీ మరి నువ్వు ఎక్కడే తిరిగి వచ్చినా ఏమీ పొందుకోలేవు సుమా. ఈరోజు చాలా మంది వారి పాపాలను కడిగి వేసుకోవాలని, వారి పాపాలు తొలగిపోవాలని ఎన్నో పుణ్యాలు చేస్తున్నారు అమ్మా, ఎన్నో అన్నదానాలు చేస్తున్నారు. చేయట్లేదా? చేస్తున్నారు. కానీ దేవుని లేఖనం చెప్తుంది, నువ్వు ఎన్ని అన్నదానాలు చేసినా, నువ్వు ఎంత 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 చేసినా దాని ద్వారా నీ పాపం పోదు. పాపం ఎలా పోతుంది అయ్యానంటే యేసు నామములోనే పోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములోనే నీ ప్రతి పాపము కడిగి వేయబడుతుంది. యేసు నామములోనే సాతాను శక్తులు బంధించబడతాయి. యేసు నామములోనే నీ గర్భ ద్వారాలు తెరవబడతాయి. యేసు నామములోనే నీ అప్పులు తీర్చబడతాయి. యేసు నామములోనే నీకు సంపూర్ణ స్వస్థత, విడుదల, కాపుదల కలుగుతుంది తప్ప మరి ఏ నామములోని నీకు విడుదల రాదు. ఒకరోజు ఇలాగే జరిగింది. ఏమైందంటే పౌలు ప్రార్థన చేశాడు. దెయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేస్తే, స్త్రీకి ప్రార్థన చేస్తే దెయ్యం వదిలిపోయింది. ఆయన ఏ నామంలో ప్రార్థన చేశాడంటే యేసు నామంలో ప్రార్థన చేశాడు. చేస్తే ఆ దెయ్యము అతన్ని బట్టి ఆ దెయ్యము ఆ యేసు నామంలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయింది, పరాడైపోయిందండి. అయితే ఇది చూసిన ఒక 3 వ్యక్తులు ఉన్నారు, యవనస్తులు 3 చూశారు. చూసి ఆయన ప్రార్థన చేస్తే దెయ్యం పారిపోయిందిరా, మనం కూడా ప్రార్థన చేద్దామని ఒక దెయ్యం పట్టిన ఒక ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టి ఇప్పుడు ఈ 3 ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? దెయ్యమా వెళ్ళిపో, దెయ్యమా వెళ్ళిపో, దెయ్యమా వెళ్ళిపో అని పడుతున్నారు. ఇప్పుడు దెయ్యమా వెళ్ళిపో అంటే దానికి కోపం వచ్చేసిందండి. కోపం వచ్చింది. అక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చదువుతా, వారు బట్టలు ఓడ బీకి ఆ రోడ్డు పొడుగోత్ర కొట్టుకుంటూ పోయిందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. అంటే ఆ దెయ్యం అందంట, యేసు నామం నాకు తెలుసు, ఆయన నామంలో గద్దిస్తే నేను పోయేవాడిని, నువ్వెవరు నన్ను పోమన్నా అని కొట్టిందంట. నేను కథ చెప్పట్లేదు, బైబిల్లో ఎవరు చెప్తున్నాను. అంటే యేసు నామంలో దెయ్యం పోద్ది. పౌలు ఏ నామంలో ఎలగొట్టాడు? యేసు నామంలో. వీళ్ళు ఏమనుకున్నారు, మరి పౌలు ఎలగొట్టింది మనం కూడా ఎలగొడదాం. ఆయన ఒక్కడే, మనం ఎంతమంది? 3. ఇంకా స్పీడ్కి వెళ్ళిపోద్ది అనుకున్నారు. ఇక కొద్దిగా చూస్తే ఈనూరికి స్పీడ్. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఏ నామములో పెడతా నామములోని ఏది పోదు సుమా. యేసు నామములోనే సమస్త జయము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎలాగ నీకు సహాయం కలుగుతుంది అంటే ఆయన నామములో నీకు సహాయం, ఆయన నామములో నువ్వు అడుగు, నీకు సహాయం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. 2వ మాట చెప్తాను, టైం అయిపోతుంది. 2వ మాట చెప్తాను. చూడండి, కీర్తన గ్రంథంలోనే 2వ మాట. కీర్తన గ్రంథం 115వ కీర్తన. 115వ కీర్తన. కీర్తన గ్రంథం 115వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 115వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మకయుంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. రెండోది మనకి ఎలాంటి సహాయం కలుగుతుంది అంటే, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగి ఇప్పుడు ఆయన యందు నమ్మకం ఉంచితే మనకి సహాయం. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఫస్ట్ ఏంది? ఆయన నామములో సహాయం.
రెండోది ఆయన మీద నమ్మకం ఉంచితే సహాయం. నేనేమన్నానంటే మీరు నమ్మకం ఉంచకుండా ఆయన నామంలో అడిగారు అనుకో, మీకు సహాయం రాయదు. మళ్ళీ అర్థమవుతుందా? అందుకే దేవుడు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు, ఒకటి ఆయన నామంలో నీకు సహాయం వస్తుంది, కానీ నువ్వు నమ్మకం ఉంచకుండా ఆయన నామాన్ని ఉచ్చరించిన సుఖం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. దేవునికి స్తోత్రం. అంటే రెండోది నీ సహాయం ఎలా వస్తుంది అంటే నువ్వు నమ్మకం ఉంచు. ముందే ఉంచాలి నమ్మకం. అంటే ఆయన యందు నమ్మకం ఉంచిన ఎడల ఆయన నీకేం చేస్తాడంటే సహాయము. అంటే నమ్మకము లేకుండా ఏదో అల్ప విశ్వాసంతో అల్ప నమ్మకంతో అయ్యగారు చెప్పారు అడిగితే ఆయన నామంలో వస్తుందంతా మనం పోయి అడుగుదాం అని చెప్పేసి అడిగారు అనుకో, అట్లా రాదు. మళ్ళీ అట్లా రాదు. నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు నమ్మకం ఉంచాలి. నమ్మకం విశ్వాసం అనేది ఉంటేనే ఇగో నీ పట్ల కార్యం అనేది దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు విశ్వాసం నమ్మకం లేదు, నమ్మకం లేకుండా కార్యం చేయమంటే దేవుడు చేయడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా అదే మాట అన్నాడు. ఒక వ్యక్తి ఒక తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నా కుమారుడికి దెయ్యం పట్టింది. ఎప్పుడు పట్టిందయ్యా అని అడిగాడు. అడిగితే ఇప్పుడు కాదయ్యా, చిన్నప్పటి నుంచే పట్టింది. ఆ బిడ్డని ఏం చేస్తున్నాడంటే పలుసార్లు ఆ నేలలకు దూసేస్తున్నాడు, పలుసార్లు అగ్ని పొయ్యి మన చేత పొయ్యిలోకి దూసేస్తున్నాడు. ఇట్లా పలుసార్లు ఇబ్బంది పెడుతుందయ్యా. నేను ఎప్పటికి 25 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చాను, ఇక నా వల్ల కావట్లేదు. నేనే ముసలితనానికి వచ్చాను, వాడేం పెద్దోడైపోయాడు, నేను వాడిని పట్టుకోలేకపోతున్నాను. వాడు నీళ్ళ పడితే నీళ్ళ దోకాలని చూస్తుండో, మంట పడితే మంటలో దోకాలని చూస్తుండో, వీడిని నేను కాపాడలేకపోతున్నానయ్యా. అయితే నాకు సహాయం చేయండి. ఏం చేయండి? నాకు సహాయం చేయండి అని ఆ తండ్రి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడిగాడండి. అడిగితే యేసు ప్రభువారు అన్నారు, నువ్వు నమ్ముతున్నావా? ఏమన్నాడు? నువ్వు నమ్ముతున్నావా? నేను అతన్ని బాగు చేస్తాను, అతన్ని స్వస్థపరుస్తాను, అతన్ని నేను ఎడదరిస్తాను అని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడండి. అడిగితే ఆ తండ్రి అన్నాడు, నేను నమ్ముతున్నాను. అయితే ఒకళ్ళ అపనమ్మకం ఏమన్నా వచ్చిద్దేమో నాలో, ఆ అపనమ్మకం రాకుండా కూడా నువ్వే సహాయం చేయాలి. మళ్ళీ సహాయమే అడిగాడు. అంటే బాగు చేయమని సహాయం అడిగాడు. మళ్ళీ అపనమ్మకం ఒకవేళ వస్తుందేమో, ఆ అపనమ్మకం కూడా రాకుండా నువ్వే సహాయం. చూడండి, అలా అడిగితే అలా అడిగిన విధానం ఎవరికి నచ్చింది తెలుసా? యేసు ప్రభువుకి నచ్చింది. నచ్చి వెంటనే ఆయన్ని పిలిచి, ఆ బాబుని పిలిచి ఆయన నామంలోని గద్దిస్తే వెంటనే ఆ యొక్క మోగ చెవిటి దెయ్యం ఆ కుమ్మాన్ని విడిచి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాటలు మార్కు సువార్త 9:22 ఉంటుంది. మార్కు సువార్త 9:22 ఉంటుంది. ఆ వ్యక్తికి ఆ దెయ్యము గల కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు నా కుమార్ని బాగు చేయగలడు అని నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తనకి సహాయము. అంటే నువ్వు నమ్మకపోతే నేను సహాయము చేయలేను, నువ్వు నమ్మితే నేను సహాయము చేస్తాను. ఒకరోజు జరిగిన సందర్భం ఇదేనండి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన ఊరు వచ్చారా అని చెప్పేసి అందరూ జనసమూహం అందరూ కూడా వచ్చేసారండి. ఇప్పుడు వైరే వచ్చింది అనుకోండి, వైరాలోనే ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మాది మా గుడిచారు పెంకులు. అయితే ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు. వస్తే ఏమైందంటే ఆ జనసమూహం అందరూ వచ్చారు, ఇల్లంతా నిండిపోయింది, అసలు లోపల రావడానికి చోటు కూడా లేదు. అయితే ఒక నలుగురు వ్యక్తులు ఏం తలంచారంటే, ఇదిగో ఆయన దగ్గరికి వెళితే మనకి సహాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇదిగో మన బాబుకి బాగలేదు, కుష్ఠరోగి, పుట్టిన నుంచి కుష్ఠరోగి. అయితే ఈ మనిషి బాగుపడాలంటే ఆయనే సహాయం చేయగలడు, ఆయన ఎదురు తీసుకెళ్దాం అని ఆ నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే 4 మూలల మంచాన్ని కొట్టుకొని ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొని వస్తే ఆ లోపలికి వద్దామంటే జనసమూహం ఫుల్గా ఉన్నారు. జనసమూహం లోపలికి రావద్దు కావట్లేదు. ఎవరు అయ్యా బాబు బాగలేదు ప్రార్థన చేసుకుంటారని పోలేస్తారు వాళ్ళు. మేము చెప్పుకోవడానికి వచ్చిన ఆగు అని అంటారు. అట్లా ఆ బయటే ఆఫ్ చేస్తే ఇప్పుడు ఆ నలుగురికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఆ ఇల్లు పెంకులుగా పైకి ఎక్కుదాం, ఎక్కి ఆ పెంకులు పీకేద్దాం, పైన కప్పు పీకేసి ఆయన ఉన్న చోట దింపేద్దాం అని ఆలోచన చేసి ఆ ఇల్లు ఎక్కేసి ఆ పెంకులు పైకప్పు తీసేసి ఆయన ఉన్న స్థలంలోనికి అలాగా మంచోరు 4 తాళ్ళు కట్టేసి దింపేశారు.
ఎవరికిడికి యేసు ఎదుటికి దింపేశారు. కరెక్ట్గా ఆ యేసు ఉన్న స్థలంలో ఆయన ఎదుటికి దిగి వచ్చేలాగా దింపేశారు ఆ మంచాన్ని. దింపేస్తే ఇప్పుడు యేసు ప్రభు అన్నమాట తెలుసా, ఇదిగో ఈ మనిషిని బట్టి కాదు కానీ ఆ నలుగురి యొక్క నమ్మకం, ఆ నలుగురి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ కుమారుడు స్వస్థత నొందునుగాక అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ఒక్కొక్కసారి మన అలవి విశ్వాసాన్ని బట్టి కాకపోయినా మన ఇంట్లో వారు, మన పొరుగు వారు, మన పట్ల మన కోసం ప్రార్థన చేసే వారి పట్ల బట్టి అయినా ఏమవుతుంది కార్యము జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం ఆయన నమ్మితే మనకు సహాయం. అంటే నమ్మకుండగా ఏదో వెళ్ళాలి చేయాలి వాళ్ళు రమ్మన్నారు, ఐగరు రమ్మన్నారు, వెళ్ళి ప్రార్థన చేయాలి అని వెళ్ళి చేస్తే నీకు ప్రయోజనం లేదు. నేను అన్నాను, బలవంతంగా వస్తే ఎంత మాత్రం ప్రయోజనం లేదు. బలవంతంగా అస్సలు వద్దు. ఎలా రావాలంటే ఇష్టంగా రావాలి. ఎలా రావాలి? ఇష్టంగా. ఎస్, నేను వెళ్ళి ఆయన నామములు అడిగితే నాకు సహాయం, నేను వెళ్ళి ఆయన మీద నమ్మకం ఉంచితే నాకు సహాయం చేస్తాడు అనే ఆశతో కనుక మనం వచ్చామా, నీ ఆశను చూసిన దేవుడు నువ్వు అసలు వెళ్ళిపోకముందే ఆ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నిజమండి, నువ్వు నీ ఆలోచనలో నీ హృదయంలో కలిగిన ఆలోచన బట్టి నీకు సహాయం వస్తుంది. మనం లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఉన్నాం అనుకోండి, అది నాకు తెలియకపోవచ్చు, ఎవరు తెలుసు? అది ఇప్పుడు నేను అక్క ఇందాక ప్రార్థన రాలేదు రండి అని బలవంతం చేసి పిలిచాను అనుకో, నువ్వు కష్టం వచ్చావనుకో, కానీ నా ముందే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నటించావనుకో అది ఎవరు చూశారు? అంటే నువ్వు ఎలా వచ్చావో దేవుడికి. నేనేమన్నానంటే మనం ఇష్టంగా దేవుని మందిరానికి వస్తేనే కార్యం చూస్తాం. దేవుడికి స్తోత్రం. కష్టంగా వచ్చావనుకో ఆయన కూడా కష్టంగానే నీ పట్ల కార్యము చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు మాటలు చెప్పాను. ఎలాగ మనకి సహాయం అంటే, ఒకటి ఆయన నామములో మనకి సహాయం. రెండోది ఎలాగ మనకి సహాయం అంటే ఆయన మీద మనం నమ్మకం ఉంచడం దాన్ని బట్టి మనకు సహాయం. మూడోది ఎలాగ మనకి సహాయం వస్తుంది అని అంటే చూడండి, అదే కీర్తన గ్రంథంలోని 20వ కీర్తన, కీర్తన గ్రంథం 20వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనం, 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మూడవ సహాయము మనకి ఎలా వస్తుంది అంటే పరిశుద్ధ స్థలములో నుండి మనకి సహాయం వస్తుంది. క్రైస్తవులో పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరం, దేవుని ఆలయం. క్రైస్తవులో ఎక్కడైతే మనము దేవుని మందిరముగా దీనిని మనం పరిశుద్ధపరిచి దేవునికి అప్పగించామో ఇది దేవుని మందిరం. ఇప్పుడు మనకి సహాయము దేవుని మందిరములో నుండి వస్తుంది. అర్థమవుతుందా? దేవుని మందిరములో నుండి మనకి సహాయం. కానీ దేవుని మందిరమునకు వెలపట, దేవుని మందిరానికి దూరంగా ఉండి సహాయం రావాలంటే అది అంటే మనకి సహాయం కావాలి. మన సహాయం కావాలి. మనం దేవుని నుండి సమాధానం పొందాలి. నేను అంటాను, మళ్ళీ చెప్తాను, అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు అండి, గర్భఫలమే కావచ్చు, లేకపోతే ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఇంకా చదువు రంగంలో కానీ ఏదైనా కానీ ఎవరిథింగ్ సమస్తం ఏదైనా కానీ మనకి సహాయం రావాలి అంటే మనం ముందు ఆయన సన్నిధిలో ఉండాలి. సన్నిధిలో ఉండాలి. నువ్వు ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో నుండి నీకు సహాయం ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన సన్నిధికి నువ్వు ఎలా పుట్టింది నీకు సహాయం రావాలంటే రాదు. అందుకే కోరాహు కుమారులు తలంచుతారు. ఏమంటారు తెలుసా? కీర్తన గ్రంథంలో 42 అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నా దేవుని మందిరమును ఎప్పుడు నేను చూసేదను, నా దేవుని మందిరంలో నేను ఎప్పుడు గడిపోదును అంటాడండి. అక్కడ చూడండి 42లో అంటాడు, 42లో అంటాడు, 2వ వచనంలో అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును. ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు. ఎందుకయ్యా నువ్వు ఎందుకు ఆయన సన్నిధికి రావటం ఎందుకు, కనబడటం ఎందుకు? ఇంట్లో ఉండొచ్చుగా.
ఇంట్లో అడిగితే వచ్చిందిగా, మరి ఏడకొచ్చి మళ్ళీ ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు 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 ఎందుకు అని అంటే వాళ్ళకి తెలుసు. ఏంటి తెలుసా, ఆయన సన్నిధికి వెళితేనే, ఆయన సన్నిధిలో నేను కనబడితేనే నాకు సహాయము. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. మీకు ఇలా చరిత్ర చెప్పనా, ఈ కోరాహు కుమారులు ఈ కీర్తన రాసింది. కోరాహు దేవునికి వ్యతిరేకంగా బతికాడు, ఇశ్రాయేలుడే. కానీ తనకు తాను గర్వించుకొని, తనకు తాను హెచ్చించుకొని దేవుని ఎదుట మేము పరిశుద్ధులమే అని పలికాడు. అనేక రీతిగా దేవునికి వ్యతిరేకంగా బతికాడు, దేవుని సన్నిధిలో నివసించలేదు. ఎవరు? కోరాహు. దేవుని కార్యాలు తెలుసు, దేవుని మహిమ తెలుసు, దేవుని ప్రత్యక్షత తెలుసు, సమస్తం తెలుసు. అయినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచాడు కోరాహు. నడిచినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, అతడు నడిచిన వ్యతిరేకతను చూసి భూమి నెర్ర నిలిచేలా చేసి ఆ భూమిలోనికి సజీవుడిగా బ్రతికుండగానే లోపలికి వెళ్ళేసాడు. కానీ ఆయన కుటుంబం అందరూ చచ్చిపోయారు, కానీ కుమారులు బతికారు. ఎవరు బతికారు? కుమారులు. అదేంటి కుటుంబం అంతా చచ్చిపోయి కుమారులు బతికారంటే వీరు ఎక్కడున్నారో తెలుసా, దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు, అయ్యా నీ సహాయం నా మీదకి రండి. ఇగో నా తండ్రి తప్పిపోయాడయ్యా, నా తండ్రి దారి తప్పాడయ్యా, నా వంశం దారి తప్పిందయ్యా, నా కుటుంబం దారి తప్పిందయ్యా, ఇదిగో నేనున్నానయ్యా, నాకు సహాయం చేయయ్యా, ఇదిగో నాకు సహాయానికి రాయ్యా, ఇదిగో నీ మందిరంలో ఉన్నానయ్యా అని ఆయన ఏడుకున్నాడు. కుమారులు మాత్రం బతికారు, తండ్రి కుటుంబం సమస్తం మాత్రం వంశావళి మొత్తం చచ్చిపోయిందండి. కానీ కుమారులు మాత్రం ఎందుకు బతికారు తెలుసా, ఆయన సన్నిధిలో సహాయం కోరాడు. నేను అంటాను, ఇదిగో మన పితరులు ఎలా చేశారో మనకి తెలియదు. అర్థమవుతుందా? మన పితరులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నారు. వారికి సగం తెలిసి సగం తెలియక వాళ్ళ యొక్క ఆచారాలను బట్టో వాళ్ళ యొక్క విధానాలను బట్టో నడుచుకున్నారు, ఓకే. కానీ పితరులు చేసిన రీతిలో మనం కూడా చేస్తే మనము దేవుని సహాయాన్ని పొందలేము. పితరులు చేసినట్లుగా కాదు, వాళ్ళు తెలిసి తెలియక చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడే మన ఎదుటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన సహాయాన్ని కోరితే, ఇదిగో పితరులు చూడలేని కార్యము, పితరులు అనుభవించలేనిది మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. మన పితరులు ఈ భూమి మీద ఉన్నప్పుడు కార్యాన్ని చూడలేకపోయారేమో, మనం చూస్తాం. మన పితరులు పరలోకానికి వెళ్ళలేకపోయారేమో, కానీ మనం మాత్రం ఆమేన్ హల్లెలూయా. ఎలాగెళ్తాం పరలోకానికి అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వెళ్తావు. ఆయన సన్నిధిలోకి వస్తే నీకు సహాయం వస్తుంది. ఆ సహాయం ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. ఒకటి, సహాయం ఎలా వస్తుంది మనకి? ఆయన నామమును బట్టి, యేసు నామమును బట్టి మనకి సహాయము వస్తుంది. రెండోది ఎలా వస్తుంది సహాయం? అమ్మ ఆయన మీద నమ్మకం ఉంచితే మనకి సహాయం వస్తుంది. మూడోది ఎలా వస్తుంది ఆయన సహాయం? ఆయన సన్నిధానంలో నుండి వస్తుంది. ఎక్కడి నుంచి? ఆయన సన్నిధానం, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనకి సహాయము వస్తుంది. 4వ మాట నేను చెప్పి ముగిస్తాను. 4వ మాట చూడండి, రోమ గ్రంథం, రోమపత్రిక చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, కొత్త నిబంధన గ్రంథం. రోమపత్రిక 6 పేజీ నెంబర్ వచ్చేసి 138 139 చూడండి. రోమ పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అక్కడ చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూలములతో ఆ ఆత్మ తనే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. 4వది అలాగే మనకి సహాయం వస్తుందంటే ఇదిగో దేవుని ఆత్మ ద్వారా మనకి సహాయం. క్రీస్తులో ఆమేన్ హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారా మనకి సహాయం కలుగుతుంది. ఇప్పుడు ఈ అంతు దినాల్లో, ఈ కృపాకాలంలో మనకి సహాయం ఎలాగవుతుందో తెలుసా? ఆయన ఆత్మను బట్టి మనకి సహాయం. నిజమండి, ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు కనుకనే మనం దేవుని మందిరంలో ఉన్నాం.
నేను అదే తలంస్తాను. మనం నా శక్తిని బట్టి, నా బలం బట్టి నేను నిలబడ్డాను అని నేను ఏం చెప్పను. ఎందుకంటే నా శక్తి, నా బలం కాదు. దేవుని ఆత్మ నాకు సహాయం చేసి నేను నిలబెట్టింది. నిజం. మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ శక్తి, మీ బలం అని ఒకరు మీరు అనుకుంటున్నారేమో, కానీ నేనైతే అలా అనుకోను. నేనేమనుకున్నానంటే దేవుని ఆత్మ మీకు సహాయం చేసింది కనుక మీరు అడుగుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మ సహాయము లేదే ఏది జరగదు. అంటే దేవుని ఆత్మ సహాయమే మనల్ని ఎలాగో కూర్చుండబెట్టిద్ది, మనల్ని ఐక్యపరచుద్ది, మనల్ని పురుకొల్పిద్ది, మనల్ని రేపిద్ది. ఆ ఆత్మ సహాయము మనల్ని మండించిద్ది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మనం మంట మండించదండి ఆత్మ సహాయం, రగిలింపజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఉచ్చరింపు సత్యము గాని మూలముతో ఎలా ప్రార్థించాలి మనకి తెలియదు. అయితే ఆత్మ ఏం చేసిద్దంటే మీరు ఎలా ప్రార్థన చేయాలో సహాయం చేసిద్దని నేర్పించిందంట. నాన్న కాదురా, ఇట్ట 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 అని మన నోటికి నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన ఆత్మ ద్వారా సహాయం అండి. ఈరోజు ఆ నీతిని గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఆయన ఆత్మ. సర్వసత్యంలోకి మనం వెళ్తున్నామంటే తన ఆత్మ. బైబిల్లో ఉంది, యోహాను సువార్తలోని 16వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఇదిగో మీరు పాపమును గురించి తెలుసుకుంటున్నారంటే దేవుని ఆత్మ సహాయం, నీతిని గురించి తెలుసుకుంటున్నారంటే దేవుని ఆత్మ సహాయం, తీర్పును గురించి తెలుసుకుంటున్నారంటే దేవుని ఆత్మ సహాయం, జరగబోయే విషయాలు తెలుసుకుంటున్నారంటే ఆత్మ సహాయం. సర్వసత్యంలోకి మీరు నడుస్తున్నారంటే ఆత్మ సహాయం ఒకటి కాదు. బైబిల్లో మనం దోలాడితే బోల్డ్ ఉన్నాయి. అంటే ఆత్మ సహాయము ద్వారానే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే మనము ఆత్మ సహాయాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? అదే ఆత్మ సహాయం కొరకు మనం ఎప్పుడైతే కనిపెడతామో దేవుని ఆత్మ సహాయాన్ని మనం పొందుకుంటాం. మనం ఆత్మ సహాయాన్ని కోరుకోలేదనుకోండి, మనం దేవుని ఆత్మను మనము, నేను అదే అంటున్నాను, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మ సహాయం కోరండి. అయ్యా నీ శక్తితో నింపండి, నన్ను మండించండి, నన్ను రగిలింప చేయండి, నీ కొరకు నేను మండించబడాలి. ఇదిగో లోకంలో జ్యోతిగా నేను నిలబడాలి, ఎలిగించబడాలి, అనేకులకు ఆశ్రదకరంగానే మార్చబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. నన్ను మండించయ్యో అని పరిశుద్ధాత్మ దేవుడిని మనం వేడుకుంటే అపోస్తులను మండించినట్లుగా, ఇదిగో అపోస్తులను రేపినట్లుగా, అపోస్తులను లేవనెత్తినట్లుగా దేవుడు మనల్ని మండిస్తాడు, లేవనెత్తాడు. ఇదిగో అనేకులు ఎదుట మనల్ని జ్యోతులుగా నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అనేకులు ఎదుట నిలబెడతాడండి. దేని ద్వారా? ఇది ఆత్మ ద్వారా. ఒకరోజు పౌలు ఏం చేశాడంటే వేరే ఊర్లోని ప్రసంగిస్తున్నాడు. సోమవారం అనుకోండి, ఆ సోమవారంలో ప్రకటిస్తూ ఉంటే దేవుని ఆత్మ పౌలు మీదకి వచ్చేసింది. వచ్చి ఇప్పుడు పౌలుని కంగారు పెట్టేస్తుంది, తొందర పెట్టేస్తుంది. ఏమేమి తొందర పెడుతుంది తెలుసా? ఎక్కడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అంటుంది. అదేంటి వాక్యం చెప్తున్నాను, వెళ్ళిపోదాం అంటున్నావేంటి అని అంటే ఆయన నడిపింపు రావట్లే, వాక్యం చెప్పనట్లేదు. వెళ్ళిపోదాం అనే తలంపు ఆ ఆత్మ పురుకొల్పుతుంది. అతను పురుకొల్పుతుంటే ఆ ఆత్మ పురుకొల్పుకి ఏం చేశాడంటే అక్కడ ముగించేసుకొని పడవెక్కి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆ యొక్క ఫిలిప్పు పట్టణానికి వెళితే అక్కడ ఘనమైన కార్యము జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. లూదియా హృదయం తెరవబడింది. అక్కడ సోది చెప్తున్న స్త్రీ బాగుపడింది. అక్కడ సరసాల అధిపతి బాగయ్యాడు అక్కడ. అంటే పౌల్లోని దేవుని ఆత్మ ఎందుకు రేపింది అంటే అక్కడ ముగ్గురు రక్షించబడాల్సి ఉంది. నువ్వెక్కడే ఉంటే నీవెక్కడే గడితే టైం సరిపోదురు నాన్న, నువ్వు అర్జెంటుగా పరుగులు ఎత్తాను అక్కడ పరుగెత్తించి అక్కడ ముగ్గురిని రక్షించాడు. 3 కుటుంబాలు, ముగ్గురు వ్యక్తులే కాదు 3 కుటుంబాలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ 3 కుటుంబాలు రక్షించబడటమే కాదు, ఆ పిలిపి పట్టణం అంతా మార్చబడింది. దేవునికి స్తోత్రం. పిలిపిలికి రాసిన పత్రిక ఉంది కదా, ఆ పత్రిక ఆ పట్టణానికి రాయటం గల కారణం అంటే ఆ 3 కుటుంబాల ద్వారా ఆడ గొప్ప సంఘం కట్టబడింది. అట్లా ఆత్మ పురుకొల్పు, ఆత్మ రేపటం అది. దేవునికి స్తోత్రం. నిజమండి, పలుసార్లు మన ఆత్మ రేపిద్ది. మనం ఆత్మను చంపకూడదు సుమా. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే, నేను పండుకున్నాను అనుకోండి, నన్ను పండుకొని మెలకు వస్తుంది. ఈ టైంలో మెలకు వచ్చింది అని పండుకున్నాను అనుకో, నిద్ర పడుతుంది.
అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే నిద్ర పట్టలేదు. ప్రార్థన చేయాలి. నేను తెల్లవారుజామున నైట్ ఆల్రెడీ నేను 12:30 అట్లా దాటిపోయింది ప్రార్థన చేసి కొనుక్కుంటున్నాను. 3ంటికి ఖచ్చితంగా 3ంటికి లేచింది. నేను నిద్ర పట్టట్లా. అసలే అప్పుడు కొనుక్కున్నాను, మళ్ళీ ఇప్పుడు లేస్తుంటే కళ్ళు గుంజుతాయి, మళ్ళీ రేపు పొద్దున్న ఆరాధన నిలబడాలి అని చెప్పేసి నేను కొనుక్కున్నాను. నిద్ర పట్టట్లా. నిద్ర పట్టకపోతే ఏం ప్రభు అంటే ఆత్మ రేపుతుంది. నువ్వు ప్రార్థన చేయాలి అనేది దేవుని ఆత్మ రేపుతుంది. ఆత్మ ఎందుకు రేపుతాయి అంటే ఇదిగో నువ్వు అనేకులకి నిలబడాలి అని రేపుతండి. ఇదిగో నువ్వు ఇది చెయ్యాలి అని ఆత్మ రేపుతుంది. మనం ఆత్మను చంపకూడదు. ఏం చేయకూడదు? ఏం చంపకూడదు? ఆత్మను చంపకూడదు. ఆత్మ మనలో ఏం రేపుతుందో దానికి మనం ఏం చేయాలంటే లోబడిపోవాలి. లోబడ్డావా నిన్ను ఇంకా అనేక రీతిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మకు నువ్వు లోబడకుండా ఆత్మను చంపావా, మనం కూడా చచ్చిన బతికాం అని చెప్పుకుంటాం. కానీ ఆత్మ మనలో లేకపోతే, ఆత్మ నడిపింపు మనలో లేకపోతే మనం చచ్చిన వారితో సమానం. ఆత్మ నడిపింపు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4 విషయాలు నేను చెప్పాను. ఎలా మనకి సహాయం వస్తుంది ఆయన నుండి, ఆయన సహాయము మనకు ఎలాగ వస్తుంది అని అంటే, ఒకటి ఎలా వస్తుంది చెప్పండి, నేను చూస్తున్నాను. ఎలా వస్తుంది? ఆయన నామమును బట్టి మనకి సహాయం వస్తుంది. ఇంకెలా వస్తుంది సహాయం? మా చెప్పాలి. సహాయం ఎలా వస్తుంది చెప్పురా. రాసుకోలేదు, నువ్వు వచ్చే ఆదివారం కనుక చెప్పలేదు. ఒకటి నామమును బట్టి. రెండోది ఎలా సహాయం వస్తుంది అక్కడ చెప్పు. నమ్మకం ఉంటే సహాయం వస్తుంది. ఇక ఆప్ చేయండి మీరిద్దరు. మూడోది ఎలా వస్తుంది సహాయం అమ్మా? దేవుని సన్నిధిలో అంటే పరిశుద్ధ స్థలంలో నుండి మనకి సహాయం వస్తుంది. ఓకే, మీద అయిపోయింది. నాలుగోది మీరే. ఎలా వస్తుంది సహాయం? ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. అంతేకా గుర్తుపెట్టిన ఆత్మ ద్వారా సహాయం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ 4 ద్వారా మనకి సహాయం వస్తుంది. ఈ 4 అనుభవాలు మనకు కావాలి. మనం ఆయన ద్వారా సహాయాన్ని పొందాలి. ఇంతకాలం మనుషుల సహాయాన్ని పొందామేమో, ఇక వెంటనే మనుషుల సహాయం వద్దు. మనుషుల సహాయం వ్యర్థం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కీర్తన గ్రంథం 60 ఉంది, మనుషుని సహాయము వ్యర్థం. ఏంటంట? వ్యర్థం. ఎందుకు వ్యర్థం అని రాశాడంటే అది కొంతకాలం ఉంటుంది కనుక అర్థమని రాశాడంటే. అట్లని చెప్పేసి అసలే అర్థమని కాదు. మనిషి ఇప్పుడు పక్కన మనిషి మనకి సహాయం చేయకపోతే మనం ఎలా ఉంటాం. కానీ ఆ సహాయం కొంతకాలమే. వానికంటే ఎక్కువగా నువ్వు దేవుడి మీద ఆధారపడిన అర్థం. అంతేగాని అసలు నీ పక్కన మీద ఆధారపడద్దని కాదు. దేవునికి స్తోత్రం. నీ భర్త మీద నువ్వు ఆధారపడద్దని కాదు. నాకు దేవుడు సహాయం చేస్తాను నువ్వు వద్దు అని చెప్పేసి రేపు పిడాకులు ఇచ్చేవక్క ఇబ్బంది. దేవునికి స్తోత్రం. నిజం. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే దేవుడు సహాయం చేస్తున్నాడుగా ఇక మనకు ఎవరు అవసరం లేదు అన్నట్టుకుంటారు. అట్లా కాదు. దేవుడు సహాయం మనకి రావాలి అని అంటే దేవుని సహాయం ఎలా వస్తుంది? అయితే మనతో ఉన్న వారి సహాయం కూడా మనకి అవసరం. అంటే ఈ సహాయం కొంతకాలం అని గ్రహించి మనకి శాశ్వతంగా సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన సహాయాన్ని మనం కోరాలి అని మనం ఎప్పుడైతే మనసులో తలంచుకుంటామో అప్పుడు ఆయన సహాయం మనకి అందిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయము మనందరికి అందును గాక. సమృద్ధిగా ఆయన సహాయము కలుగును గాక. మన అక్కరలు అవసరతలు ఆయన సహాయము చేసి తీర్చును గాక. గర్భద్వారములు ఎంతమంది అయితే కావాలని ఆశపడుతున్నారు వారికి గర్భద్వారములు తెరవబడును గాక. అప్పుల బాధల నుంచి దేవుడు గొప్ప స్వస్థత విడుదలిచ్చి సహాయము చెయ్యును గాక. ప్రతి వ్యతిరేకత ఆటంకాలు సాతాను గనిబిలి యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆయన సహాయము సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు 4 విషయాలు చెప్పాడు. కఠినకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా చేతులెత్తు, నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటున్నాడు. దేవుని లేఖనం సెలవిస్తుంది, ఇదిగో యెహోవా వలనే నీకు సహాయం వస్తుంది. ఆయన నామం వలన నీకు సహాయం వస్తుంది. ఇదిగో ఆయన నువ్వు నమ్మటం ద్వారా నీకు సహాయం వస్తుంది. ఇదిగో నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధిలో నుండి నీకు సహాయం వస్తుంది. ఇదిగో ఆయన ఆత్మ ద్వారా నీకు సహాయం వస్తుంది.
ఈరోజు ఆయన సహాయాన్ని నువ్వు కోరుకో. ఇంతవరకు మనుషుల సహాయాన్ని కోరేవేమో, మనుషుల సహాయం మీద ఆధారపడ్డావేమో. ఇక వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు, వీళ్ళు ఆదుకుంటారు అనుకున్నావేమో. వాళ్ళు కొంతకాలమే వాడుకుంటారు, కొంతకాలమే ఆదుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆదుకోలేని పరిస్థితులు వస్తాయి. అప్పుడు దేవుడు తప్ప మరొక దిక్కు లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా సహాయాన్ని కోరుకో, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. గిద్దోనుతో అదే అంటున్నాడు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తున్నాను, నేను తోడై ఉండబోతున్నాను, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా లే అని అంటే అతడు తన బలాన్ని చూసుకున్నాడు, తన కుటుంబాన్ని చూసుకున్నాడు, తన యొక్క గోత్రాలు చూసుకుంటున్నాడు. కానీ సహాయం చేస్తానన్న దేవుణ్ణి మర్చిపోయాడు. ఈరోజు మనం కూడా సహాయం చేస్తానన్న దేవుణ్ణి మర్చిపోతున్నామా? లేకపోతే సహాయం చేస్తానన్న దేవుని మీద మనం ఆధారపడుతున్నామా? ఒకళ్ళు ఇంతవరకు ఆధారపడలేదేమో, ఇంత మట్టుకు ఆయన సహాయాన్ని కోరలేదేమో. ఇదిగో ఈ రోజు ఈ పునరుద్ధరణ ఆరాధనలో నా దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు సహాయం చేయాలని. నా దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు అడుగు ఆయన సహాయాన్ని. అయ్యా నీ నామములో నాకు సహాయం చేయండి, ఇదిగో నీ నామములో నాకు సహాయం చేయండి, ఇదిగో నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయండి, నీ పరిశుద్ధ సన్నిధుల నుండి నాకు సహాయం చేయండి, నీ ఆత్మ ద్వారా నాకు సహాయం చేయండి. అయ్యా నా ప్రతి పరిస్థితులు మార్చబడాలి, నా ప్రతి స్థితిగతులు మార్చబడాలి, నా ప్రతి ఆటంకాలు తొలగిపోవాలి, వ్యతిరేకతలు తొలగిపోవాలి, గలిబిలి తొలగిపోవాలి. నీ సహాయమును పొందాలయ్యా, నీ సహాయము చేత నడిపించబడాలయ్యా. నీ సహాయం నీవండి నాయనా. అయ్యా నీ సహాయం నీ సహాయం నీ సహాయం కావాలి. అడగండి అడగండి అడగండి, అందరూ అడగండి, స్వర్గత అడగండి. అయ్యా నీ సహాయం కావాలి, నీ సహాయం కావాలి నాయన. నన్ను దాటిపోక నాకు సహాయం చేయండి. ఇంకో నీ నామములోని సహాయం ఉందని మాట్లాడావయ్యా. ఇదిగో నిన్ను నమ్మితే నాకు సహాయం చేస్తానన్నావయ్యా. ఇదిగో నాయన నీ పరిశుద్ధ సన్నిధుల నుండి నాకు సహాయం అన్నావయ్యా. ఇదిగో నాయన నీ ఆత్మ ద్వారా నాకు సహాయం అన్నావయ్యా. ఈ రోజు నాకు దయచేయండి అయ్యా, నీ సహాయం కోరుతున్నాను, నాకు దయచేయండి అయ్యా. నీ నామములో నాకు సహాయం ఇవ్వండి. యేసు నామములో నాకు సహాయం కలుగును గాక, యేసు నామములో నాకు సహాయం కలుగును గాక, యేసు నామములో నాకు సహాయం కలుగును గాక. అనుకోనండి యేసు నామములో నాకు సహాయం కలుగును గాక. అయ్యా నిన్ను నమ్ముతున్నాను, నాకు సహాయం కలుగును గాక. ఇగో నీ సన్నిధిలో ఉన్నాను, నీ సన్నిధిలో నుండి నాకు సహాయం వచ్చును గాక. నీ ఆత్మ ద్వారా నాకు సహాయం వచ్చును గాక, నీ ఆత్మ ద్వారా నాకు సహాయం వచ్చును గాక. అడుగుదాం అయ్యా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అయ్యా. ఇంతవరకు నీ సహాయాన్ని కోరుకోలేక మనుషుల సహాయాన్ని కోరుకున్నాను, నన్ను క్షమించింది అయ్యా, నన్ను క్షమించింది అయ్యా. ఈ పునరుద్ధరణ ఆరాధనలో అయ్యా నువ్వు నాతో మాట్లాడావయ్యా. నేను అడుగుతున్నాను, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అయ్యా. నా గర్భ ద్వారంలో మీరు తెరవండి అయ్యా. అయ్యా నా అప్పుల బాధలు తీసిపోయింది అయ్యా. నా చదువు రంగంలో నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నా పనుల్లో నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నా ప్రయాణాలలో నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నా ప్రతి స్థితిగతులలో నాకు సహాయం చేయండి అయ్యా. నా ప్రతి పరిస్థితులలో నాకు సహాయం చేయండి అయ్యా. నీ సహాయం కావాలి అయ్యా, నీ సహాయం కావాలి అయ్యా. అయ్యా అయ్యో నా కుటుంబ పరిస్థితులు సరిచేయండి అయ్యా, నాకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నా భర్త విషయంలో సహాయం చేయండి అయ్యా, నా పిల్లల విషయంలో సహాయం చేయండి అయ్యా, నా ప్రతి పరిస్థితుల్లో సహాయం చేయండి అయ్యా. నీ సహాయం అందించండి అయ్యా. అడగండి అడగండి అడగండి, మౌనం ఉండద్దు. ఈ రోజు నువ్వు అడుగుతున్న విధానాన్ని బట్టి నా దేవుడు ఒక ఘనమైన సహాయం నీకు చేయబోతున్నాడు. ఆయన చేయి చాపబోతున్నాడు. ఆయన నీకు సహాయము చేస్తే ఆ సహాయము శాశ్వత కాలం నిలిచి ఉండబోతుంది. ఆయన సహాయము నీకు శాశ్వత కాలం నిలిచి ఉండబోతుంది. కొంతకాలము కాదది, శాశ్వతముగా నిలిచిపోతుంది, శాశ్వతముగా నిలిచిపోతుంది. అడుగు అడుగు అడుగు, నీ సహాయం మీరు సహాయం చేయండి. అడుగుదా ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మనకు ఒక చిన్న ప్రార్థన అమ్మగారు చేస్తారు. అందరూ కూడా అడుగుదాం, అయ్యా నాకు సహాయం చేయి, నాకు సహాయం